ఇసుక ఒక చర్చ్ ముందు హిందూ సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఆ చర్చిని మూసేయించాలి అంటూ కూడా అటు హిందూ సంఘాలు ఆందోళన చేపడుతున్నారు. అలాగే స్థానికులంతా కూడా ఈ చర్చిని రద్దు చేయాలి, మూసివేయాలంటూ కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది? ఆ చర్చి ముందు హిందూ సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తుంది? ఎవరి మత స్వేచ్ఛ, ఎవరి ఆరాధన స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. కానీ ఈ టైంలో ఆదివారం కావడంతో క్రైస్తవులంతా కూడా చర్చికి వెళ్లడము, ప్రార్థించుకోవడము మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ ఈ చర్చికి సంబంధించి ఎందుకు ఇంత వివాదం నెలకొంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ చర్చ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో అయితే ఉంది. ఆ చర్చి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అయితే ఈ చర్చికి పర్మిషన్ లేదు అంటూ హిందూ సంఘాలందరూ కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. చర్చిలో అటు క్రైస్తవులంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు, బయట హిందువులంతా కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా నెలకొనడంతో పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని అక్కడ సమీక్షించి వారందరికీ కూడా సర్ది చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఈ ఘటన అయితే జరిగింది. స్థానికులు అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ చర్చ్ అనధికారికంగా నిర్వహిస్తున్నారు, ఆదివారం కావడంతో స్పీకర్లు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు అంటూ కూడా వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ చర్చిని వెంటనే మూసివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా వారంతా కూడా వినడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ప్రదేశానికి అంటే చర్చ్ దగ్గరికి అటు శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అటు హిందూ సంఘాలందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వాములంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ లోపల క్రైస్తవులేమో జీసస్ గురించిన ప్రార్థనలు చేసుకుంటున్నారు, ప్రేయర్స్ జరుగుతున్నాయి. బయట ఇటు ఆందోళన చేస్తున్నారు, జై శ్రీరామ్ అంటూ కూడా అటు అయ్యప్ప స్వాములు అక్కడికి చేరుకొని అదేవిధంగా హిందూ సంఘాలు కూడా అక్కడికి చేరుకోవడము, హిందువులంతా కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడము, అలాగే చర్చిలో ఉన్న వారంతా కూడా అటు ప్రేయర్స్ చేసుకోవడం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ చర్చిని మూసివేయాలంటూ కూడా అది పర్మిషన్ లేకుండా ఆ చర్చిని నిర్వహిస్తున్నారు, స్పీకర్లు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ ఇష్యూ తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే కొత్తపేటకు వెళ్ళి అటు ఆర్డీఓ మల్లిబాబు అయితే అక్కడికి చేరుకొని వారందరికీ కూడా సద్దుమణిగించేలా ఆ గొడవను సద్దుమణిగించేలా చేశారు. అనుమతులు లేకుండా చర్చిని నిర్వహిస్తున్నారు కాబట్టి వెంటనే ఆ చర్చిని మూసివేయాలంటూ ఆర్డీఓ మల్లిబాబు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో అటు హిందూ సంఘాలు స్థానికులు కూడా శాంతించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఒకసారి మనం చూద్దాం. అసలు ఆందోళన ఎందుకు జరుగుతోంది, ఆ చర్చి దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది, అటు హిందూ సంఘాలు అదేవిధంగా చర్చికి సంబంధించిన ఆ క్రైస్తవులు ఏమంటున్నారు, వారికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అదే సార్లు చెప్పాను వాళ్ళకి, ఏదేమైనా ఒకటండి, ఏదేమైనా ఒకటండి. అయితే
ఇవాళ హిందుత్వానికి ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆరోగ్యం తీసుకెళ్ళిపోయి మొత్తం మార్చేసి ఈ దేవుని కొలవద్దు ఈ వేయొద్దని చెప్పేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇలా బాధ కలిగింది. మేము అనేక సార్లు చెప్పాను వాళ్ళకి ఏ దేవుడైనా ఒకటేనండి, ఏ దేవుడైనా ఒకటండి. అయితే ఇసుక పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉద్రిక్తత నెలకొంది. అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చి వద్దకు అటు హిందూ సంఘాలు అక్కడికి చేరుకోవడము, ఆ చర్చిని వెంటనే మూసివేయండి అంటూ కూడా వారు ఆందోళన చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. అటు లోపల చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు చేయడము, బయట హిందూ సంఘాలంతా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకోవడము, అటు ఆర్డీఓ కూడా చేరుకోవడం జరిగింది. వెంటనే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వాటన్నిటిని పరిస్థితులను చక్కదిద్దడం కూడా జరిగింది. అసలు ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అసలు ఏం జరిగింది? చర్చికి పర్మిషన్ లేదు అంటూ కూడా అటు స్థానికులు హిందూ సంఘాలు అయితే చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు ఏంటి? పిఠాపురం నియోజకవర్గం కొల్లప్రోలు అయితే ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. కొల్లప్రోలులోని స్థానిక కొత్తపేట వద్ద అయితే కొత్తపేట రామాలయం పక్క వీధిలో ఉన్న ఒక చర్చి ఉంది. ఆ చర్చికి సంబంధించి అధికారికంగా ఎటువంటి అనుమతులు లేవని కూడా స్థానికులు కొంతకాలంగా అధికారులకి సమాచారం ఇస్తున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు, కానీ అధికారులు స్పందించలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఆదివారం కావడం, అది కూడా డిసెంబర్ మంత్ కావడంతో ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేందుకు స్పీకర్స్ పెట్టుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్న సమయంలో అయితే హిందూ సంఘాలను ఆశ్రయించారు ఆ స్థానికులందరూ కూడా. దీంతో స్పందించిన హిందూ సంఘాల సహకారంతో అయితే పూర్తిగా అయితే పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా అయితే ఆ చర్చి వద్దకు వెళ్ళడం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వడం, అనాధికారిక చర్చిని వెంటనే ఆపాలి అంటూ కూడా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద పెద్ద నినాదాలు చేయడం తోటి అక్కడ కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఈ వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అయితే ఆర్డీఓని అక్కడికి వెళ్ళాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్డీఓ మల్లిబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి ఇరు పక్షాలకు కూడా సర్ది చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులని అసలు అనుమతులు ఉన్నాయో లేవో అని అధికారులు అడిగి తెలుసుకున్నారు, స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి అయ్యే అనుమతులు రాలేదు అని తెలుసుకున్న తర్వాత అనుమతులు వచ్చే వరకు కూడా ఈ స్పీకర్స్ ఇవన్నీ కూడా నిలిపివేయాలంటే కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆర్డీఓ జోక్యం తోటి వివాదం సద్దుమణిగింది అని చెప్పుకోవాలి. అయితే ఆదివారం కావడంతో చర్చి లోపల అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. క్రైస్తవ మతం తీసుకున్న మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా లోపల ప్రార్థనలు చేయడం, ఈ ప్రార్థనల నడుమ ఇటు పక్కన బయట హిందువులందరూ కూడా హిందూ సంఘ నాయకులందరూ కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించింది రేఖ. శివశంకర్, అయితే ఆ చర్చి ఎన్ని రోజుల నుంచి అక్కడ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? అసలు చర్చికి సంబంధించిన క్రైస్తవులు వాళ్ళంతా ఏమంటున్నారు, వారి వర్షన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే సడన్ గా వచ్చి ఈ చర్చిని క్లోజ్ చేయండి అంటూ కూడా ఆర్డీఓ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారి స్పందన ఏంటి? చూసుకున్నట్లయితే ఈ చర్చ కొన్ని నెలలుగా నడుస్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు పెట్టుకున్నప్పుడు కూడా అనుమతులు ఇంకా క్లియర్ అవ్వలేదని ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంది అక్కడ. దానికి సంబంధించి ఆర్డీఓ ఈ అనుమతులన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ స్పీకర్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఇలాంటి స్పీకర్స్ ని పెట్టుకుని అప్పుడు ప్రార్థనలు నిర్వహించుకోవాలి. అప్పటి వరకు ఈ చర్చికి సంబంధించిన పూర్తి పర్మిషన్ వచ్చే వరకు కూడా స్పీకర్స్ అవి యూజ్ చేయొద్దంటూ కూడా అటుపక్కన వారికి కూడా అర్థమయ్యే విధంగా, ఇటు పక్కన వీళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా కూడా ఇరు పక్షాలని కూడా అటుపక్కన క్రైస్తవులు కావచ్చు, ఇటు పక్కన హిందువులు కావచ్చు, ఇద్దరిని కూడా సర్దుబాటు చేశారు. సర్దుబాటు చేసిన తర్వాత ఈ చర్చికి సంబంధించి పూర్తి అనుమతులు వచ్చే వరకు కూడా స్పీకర్స్ వాడాలంటూ కూడా బహిరంగ ఒక ప్రకటన చేశారు ఆర్డీఓ. అప్పటి వరకు కూడా నిలిపివేయాలంటూ ఇప్పటికే చెప్పామంటూ కూడా చెప్పడంతో హిందూ సంఘ నాయకులందరూ కూడా ఆ స్థానిక హిందువులు అలాగే హిందూ సంఘ నాయకులు కూడా ఆందోళన నిర్మించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. శివశంకర్, అయితే ఆ స్పీకర్స్ లేకుండా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వారు చర్చిలోనే ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు ఏదైనా కల్పించారా? ఖచ్చితంగా ఇప్పటికీ ఏదైతే అక్కడ ఈ స్పీకర్స్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారో వారికి, చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రార్థనలు చేసుకోవాలి తప్ప పక్కన వారికి ఇబ్బంది కలిగేలాగా ఎటువంటి అనుమతులు లేకుండా చేసుకోవడానికి లేదు. కాబట్టి తాత్కాలికంగా అయితే ప్రార్థనలకు సంబంధించిన స్పీకర్స్ కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ నిలిపివేయాలంటూ కూడా, తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూడా, అన్ని అనుమతులు వచ్చే వరకు నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే ఆర్డీఓ చెప్పిన పరిస్థితి అనిపించింది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో ఒక చర్చ్ అంటే అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చ్ ముందు అటు హిందూ సంఘాలంతా అక్కడికి చేరుకోవడము ఆందోళన నిర్వహించడం జరుగుతోంది. వారు ఆదివారం కావడంతో స్పీకర్స్ పెట్టి గట్టిగా ప్రార్థనలు చేస్తున్న నేపథ్యంలో స్థానికులు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ చర్చిని వెంటనే రద్దు చేయాలి, పర్మిషన్స్ లేకుండా వారు నిర్వహిస్తున్నారు అంటూ కూడా అటు హిందూ సంఘాలు స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి ఎంటర్ అవ్వడము, అటు ఆర్డీఓ కూడా ఎంటర్ అవ్వడం, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతటిని గమనించి పర్మిషన్స్ కంపల్సరీగా మీరు తీసుకోవాలి, పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా తాత్కాలికంగా స్పీకర్స్ ను యూజ్ చేయొద్దు అంటూ కూడా వారికి ఆదేశించడం అయితే జరిగింది. जय